Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 261 points gain అయి 80,998 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 78 పాయింట్స్ గెయిన్ అయి 24,620 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 77 పాయింట్స్ గెయిన్ అయి 55,677 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ స్లో అండ్ స్టడీగానే మూవ్ ఉంది. పెద్ద సర్ప్రైజ్ థింగ్ ఏం లేదు. అండ్ విక్స్ కూడా ఇవాళ డ్రాప్ అయింది. ఓపెనింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంత వాలటిలిటీ ఉంటున్నట్లు మార్కెట్ లో అనిపిస్తున్నా, తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా కొంత మార్కెట్ పైకే మూవ్ అయ్యి మార్జినల్ గా ఇవాళ పాజిటివ్ లో మార్కెట్స్ ఎండ్ అయ్యాయి. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇవాళ ఒక పాయింట్ లో ఫాలో అవుతున్నట్లు ఫాలో అయినా సరే మళ్ళీ స్ట్రెంగ్త్ చూపించి మార్కెట్స్ ఇవాళ డే ఎండ్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ప్రాబబుల్లీ ఇవాళ మీ పోర్ట్ఫోలియో కొంత గ్రీన్ గా ఉండాలి రీసెంట్ డేస్ తో కంపేర్ చేస్తే. బట్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మార్కెట్స్ ఉన్నాయో అక్కడ ఒక ఎగ్జాక్ట్ గా ఒక లైన్ డ్రా చేశారనుకోండి, గతంలో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న యావరేజ్ జోన్ అనేది మనకు అరైజ్ అవుతుంది. గతంలో సపోర్ట్ అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ గా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ రీసెంట్ టైమ్స్ లో ఏదైతే మార్కెట్ లో టాప్ సైడ్ మూవ్ కనిపిస్తూ ఉందో అది కొంత టైం వరకు కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్లే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ దగ్గర కొంత పడడం, మళ్ళీ కొంత పెరగడం ఇది కనిపించే ఆస్కారం ఈ జోన్ దగ్గర ఉంది. పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను, ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు నిఫ్టీని అబ్జర్వ్ చేయండి. డైలీ చార్ట్ మోస్ట్లీ కన్సాలిడేషన్ కనిపిస్తుంది. డైరెక్షనల్ గా మీకేం టాప్ సైడ్ కనిపించదు. కానీ స్మాల్ క్యాప్ లో అలా కాదు. రీసెంట్ డేస్ లో కన్సాలిడేషన్ కాదు, డైరెక్షనల్ గా అప్ సైడ్ కే మూవ్ కనిపించింది. కాబట్టి గతంలో ఉంటున్న సపోర్ట్ యావరేజ్ జోన్ దగ్గరికి ప్రెసెంట్ మార్కెట్ వస్తుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ లో కొంత తగ్గించుకొని కమింగ్ టైమ్స్ లో కొంత పడిన టెక్నికల్ గా మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంది, మళ్ళీ పెరుగుతుందని ఒక థాట్ ప్రాసెస్ తో ఇన్వెస్టర్స్ ఉండాలి. కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ కి చెప్తున్నాను. ఇక మార్కెట్ యాక్టివిటీలోకి వెళ్లారనుకోండి, వాటి నుంచి 50% టారిఫ్ స్టీల్ అల్యూమినియం మీద వేస్తాననేలా ట్రంప్ చెప్పారు కదా, June 4th నుంచి దాన్ని స్టార్ట్ చేశారు. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 లేదా 2 వారాల్లో దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. అండ్ యుఎస్ ఒక ట్రేడ్ పార్ట్నర్స్ కి యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి యుఎస్టిఆర్ దగ్గర నుంచి లెటర్ వెళ్ళిందని ఎలా నిన్నటి వీడియోలో చెప్పానా, అది కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఎస్, లెటర్ వెళ్ళింది. కంట్రీస్ అన్నిటికీ ఎవరెవరైతే వీళ్ళు ట్రేడ్ కుదుర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వెళ్ళింది అనమాట. వాళ్ళకి కూడా చెప్తున్నది ఏంటంటే వెనస్డే లోపు మాకు అప్డేట్ చేయండి. April 9th పాస్ చేసాం, July 9th డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. 90 రోజులు టైం ఇస్తే ఇంకా అవ్వలేదు, ఇంకా ట్రేడ్ అవ్వలేదు, మీరు ఏదో ఒకటి చేసి ట్రేడ్ డీల్ కుదుర్చుకోండి అని. అసలు బెస్ట్ మీరు ఏం ఆఫర్ చేస్తారు మాకు చెప్పండి అనేలా యుఎస్ వాళ్ళు ఒక లెటర్ ని పంపించారు వెనస్డే డెడ్ లైన్ ఇస్తూ అని. అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. యూకే తొందరపడి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్లుంది. యూకే తప్పితే ఇంకే దేశం కూడా ముందుకు రాలేదు ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడంలో. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద చర్చ, బార్గెన్ జరుగుతూనే ఉంది. అండ్ ఏవైతే స్ట్రాంగ్ కంట్రీస్ ఉంటాయో అవంత ఈజీగా యాక్సెప్ట్ చేయవు కదా. అంతకు ముందంతా ట్రంప్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టఫ్ డీల్ కుదుర్చుకోవడంలో హైగా బార్గెన్ చేస్తారనేలా అన్నారా. ఇప్పుడు ఆ ప్లేస్ ని అండ్ ఆ బిరుదుని చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ జీకి ఇస్తున్నారు. అతను చాలా హార్డ్ టఫ్, తనతో డీల్ కుదుర్చుకోవడం కష్టం అని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం ట్రంప్ అత్యాశగా థింక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎంత తన కంట్రీ అంటే తనకి ఇష్టం ఉన్నా మొత్తం తన కంట్రీకే రావాలి, ట్రేడ్ డెఫిసిట్ ఉండకూడదు, మీరు మాకు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా మా దగ్గర నుంచి వస్తువులను కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి, అవి కొనుక్కోండి, ట్రేడ్ డెఫిసిట్ ని తగ్గించండి. ఇవి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా యుఎస్ లో అలాంటి ఎక్స్పోర్ట్ చేయగలిగే ప్రొడక్ట్స్ ఉంటే ఆబ్వియస్లీ వేరే కంట్రీస్ తీసుకుంటాయి. నీడ్ ఉంది కాబట్టి యుఎస్ చైనా దగ్గర నుంచి తీసుకుంటుంది. ఈవెన్ మనం కూడా నీడ్ ఉంది కాబట్టి వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం. అలా కాకూడదంటే మన ఇండియాలో ప్రొడక్షన్ పెంచుకోవాలి, మన ఇండియాలో ఇమ్యూనిటీస్ ని క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీస్ ని ఆకర్షించాలి. ఇది సొల్యూషన్. కానీ బలవంతంగా మీరు మా దగ్గర నుంచి కొనుక్కోవాల్సిందే, మన ఇద్దరి మధ్యలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్యలో ఉంటున్న ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోవాలి అని అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? కాబట్టి ఏ ఒక్క కంట్రీ కూడా ముందుకు రావట్లేదు ఇంకా స్ట్రాంగ్ గా. బట్ యుఎస్ కి సంబంధించిన కామర్స్ సెక్రటరీ మాత్రం ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ అనేది ఇండియాతో అయిపోయింది. కమింగ్ డేస్ లో ఇది అనౌన్స్మెంట్ లా కూడా వస్తుందని అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ తను చెప్తున్న ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రీసెంట్ గా $5 million పెడితే గోల్డ్ కార్డ్ ఇస్తా అన్నారా. అది ఇండియాలో ఇంక్రెడిబుల్లీ సక్సెస్ అయిందంట. మన ఇండియా వాళ్ళు ఎక్కువగా కొంటున్నారట. ఈ సేమ్ యుఎస్ కామర్స్ సెక్రటరీ హవర్డ్ లుట్నిక్ స్టేట్మెంట్స్ చేశారు. ఇవన్నీ ఇలా ఉంటే ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ ఒక బాండింగ్ ఎలా ఉందనేది యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాని మీద బీటలు వారుతున్నాయి, క్రాక్స్ వస్తున్నాయి. ఎలాన్ మస్క్ ట్రంప్ తీసుకున్న కొత్త బిల్ ఉంది కదా, న్యూ ట్యాక్స్ బిల్, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఎలా పిలిచారా. దీని గతంలో ఎలాన్ మస్క్ అదైదర్ బిగ్ బిల్ అయినా అవ్వాలి, బ్యూటిఫుల్ బిల్ అయినా అవ్వాలి, కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఎప్పటికీ అవ్వదనేలా స్టేట్మెంట్ చేశారు. ట్రంప్ ఏం రెస్పాండ్ కాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా అబోమినేషన్ అనే ఒక పేరుతో ట్రంప్ తీసుకొస్తున్న ట్యాక్స్ ని పిలిచారు. అబోమినేషన్ ఎప్పుడైనా విన్నారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఫస్ట్ టైం విన్నాం. ఏంటని గూగుల్ చేస్తే సంథింగ్ దట్ గ్రేట్లీ డిస్లైక్ కాజింగ్ డిస్గస్ట్ హేట్రెడ్ అనేలా చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ అఫెన్సివ్ అంటే అంత ఎక్స్ట్రీమ్ వర్డ్ వాడి ట్రంప్ ఒక బిల్ ని తను రాంగ్ అని చెప్పేలా చేశారనమాట. దీనికి ఇప్పుడు ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇప్పటి
వరకు ఎలాన్ మస్క్ కదా అని రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి ఇద్దరి మధ్యలో ఉంటున్న థ్రెడ్ ఇంకెంతకాలం ట్రంప్ ని స్టేట్మెంట్స్ చేయకుండా ఆపుతుందని. యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది, విచ్ ఈస్ గుడ్. ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా యుఎస్ కి సంబంధించిన జోల్స్ డేటా, జాబ్ ఓపెనింగ్స్ డేటా రిలీజ్ అయింది. యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని ఎలా మనకి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, యూరోపియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. ఇవాళ మన మార్కెట్స్ మంచిగానే మూవ్ అయ్యాలి, ఎందుకంటే గ్లోబల్ సపోర్ట్ కూడా ఉంది. బట్ స్టిల్ ఇవాళ మన మార్కెట్స్ రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేశాయి. అండ్ స్మాల్ క్యాప్ రిలేటెడ్ గా మీకు ఎలా అయితే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అన్నానో, నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దగ్గరికి అయితే వచ్చింది. మరి చూడాలి ఇది ఎలా రెస్పెక్ట్ అవుతుందని. జస్ట్ మీరు ప్రెసెంట్ ఉన్న ఏరియా దగ్గరికి వచ్చి మీ మౌస్ ని కానీ ఒక లైన్ ని కానీ డ్రా చేశారనుకోండి, ఇది ఏప్రిల్ ఎండింగ్ దగ్గర నుంచి మే అంతట్లో కూడా స్ట్రాంగ్ గా స్టాండ్ అయిన ఇంపార్టెంట్ లెవెల్. అండ్ గతంలో కూడా డిసెంబర్ ఆ పాయింట్స్ లో కానీ, నవంబర్ 2024 లో కానీ, అండ్ చాలా అండ్ అదర్ ఫ్యూ కండిషన్స్ లో కూడా మనకి అదొక ఇంపార్టెంట్ లెవెల్ గా యాక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి నిఫ్టీ రికవర్ అవుతుందా, రివర్సల్ అవుతుందా అనేది మనం చూడాలి. అది ఎవరి చేతుల్లో అయినా ఉందా అంటే అది ఆర్బీఐ చేతుల్లో ఉందని చెప్తాను. ఇవాళ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. యూజువల్లీ మీటింగ్ అయ్యాక విక్స్ పడాలి, మరి ఏంటో కానీ మీటింగ్ కి ముందే, ఈవెంట్ కి ముందే విక్స్ పడిపోయింది, కొంచెం ఎక్కువగానే పడింది. అంటే మీటింగ్ లో పెద్ద డెసిషన్ ఉండదనేలా మార్కెట్ కనిపిస్తుందా. కాబట్టి ఈ రోజు మీరు చూస్తే ఎన్బిఎఫ్సి స్టాక్స్ పడ్డాయి. యూజువల్ గా రేట్ కట్ వచ్చింది అనుకోండి 50 బేసిస్ పాయింట్స్, అది ఎన్బిఎఫ్సి స్టాక్స్ చాలా మంచిది. మరి ఇంటర్నల్ గా ఏదైనా డేటా లీక్ ఉందా, పెద్దగా రేట్ కట్ 50 బేసిస్ కానీ లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ కామెంటరీ కానీ ఉండదని మార్కెట్ అయినా ముందుగానే అనుకుంటూ విక్స్ డ్రాప్ అవుతూ ఎన్బిఎఫ్సి స్టాక్స్ పడ్డాయా, అది కాలం నిర్ణయించాలి. 25 బేసిస్ పాయింట్స్ కట్టిస్తే అదేం పెద్ద సర్ప్రైజ్ కాదు, బట్ మంచిదే. 50 బేసిస్ పాయింట్స్ కట్టిస్తే అది చాలా మంచిది. మరి చూడాలి. అండ్ నోమురా వాళ్ళు ఏంటంటే 100 బేసిస్ పాయింట్స్ కట్ ఈ 2025 మొత్తంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇమీడియట్ గా 50 బేసిస్ పాయింట్స్ కట్ కూడా కొంతమంది అనలిస్టులు లైక్ ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 1 lakh మార్క్ అయితే రీచ్ అయ్యాయి. ఫ్రెండ్స్, మన లాట్ సైజ్ ని చాలా ఎక్కువగా పెంచారు, ఆ విషయం మీకు తెలిసిందే. అలా పెంచిన తర్వాత కూడా 1 lakh కాంట్రాక్ట్స్ ఉంటుండడం డెఫినెట్లీ బిగ్ థింగ్. 83% నెట్ షార్ట్స్ ఉన్నాయి. ఏ మాత్రం ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ మార్కెట్ లోకి వచ్చినా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నిఫ్టీ ఉంది. విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. పుట్ కాల్ రేషియో కూడా సపోర్టివ్ గా ఉంది. మార్కెట్స్ పెరగడానికి ఆస్కారం ఉంది, ప్రొవైడెడ్ ఏ ఇతర అదర్ నెగిటివ్ అప్డేట్స్ గ్లోబల్ గా మార్కెట్స్ ని డిస్టర్బ్ చేయకపోతే. బట్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్ రీసెంట్ టైమ్స్ లో మీ పోర్ట్ఫోలియోస్ లో మంచి గెయిన్స్ కనిపిస్తూ ఉంటే అదే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా కొద్ది డేస్ నా పోర్ట్ఫోలియో అలానే ఉంటుందని దాని నుంచి డిటాచ్ అవ్వండి. ఎందుకు నేను ఇది పదే చెప్తున్నానంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఎక్స్పెక్టేషన్ బయాస్ కి వెళ్ళిపోతారు. గత వారం రోజుల్లో జరిగింది పాజిటివ్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది, నెక్స్ట్ వారంలో జరగకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసమే, లాంగ్ టర్మ్ కోసమే ఎంటర్ అయిన వాళ్ళు కూడా షార్ట్ టర్మ్ లో దాని ఒక ట్రేడింగ్ కాల్ లా బయటకు వచ్చేయడం చేస్తుంటారు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మూనే స్మాల్ క్యాప్ స్పేస్ లో కమింగ్ డేస్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంత కన్సాలిడేట్ అయి కొంత ఫాల్ అయి మళ్ళీ పెరిగే అవకాశం లాంగ్ టర్మ్ లో మార్కెట్ కి ఉంటుంది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎఫ్ఐఎస్ సెల్ సైడే ఉంటున్నారు. అండ్ బిగ్ బ్లాక్ డీల్స్ కూడా జరుగుతున్నాయి, ఐపీఓస్ వస్తున్నాయి. సెకండరీ మార్కెట్ రిలేటెడ్ గా హ్యూజ్ సప్లై అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ అయితే కొంత ఇంప్రూవ్ అవుతున్నాయి. ట్రేడ్ డీల్ అయితే ఇక నథింగ్ అని గ్లోబల్ గా ఉంటున్న ఎకానమీస్ అన్ని అనుకుంటున్నాయి. వాళ్ళు యుఎస్ వాళ్ళే ఓన్ గా ఒక లెటర్ పంపించి మీరు అసలు ఏమిస్తారో చెప్పండి అంటే, బేరం కూరగాయల మార్కెట్ లో ఆడుతున్నట్టు అసలు ఎంతకి ఇస్తారో చెప్పండి అని ఎలా అడుగుతున్నారంటేనే వాళ్ళకి ట్రేడ్ వార్ ముందుకు వెళ్లాలనే లేదనే ఒపీనియన్ మార్కెట్స్ కి వెళ్తూ ఉండడం. ఇక ఈ ట్రేడ్ టారిఫ్స్ రిలేటెడ్ గా మార్కెట్స్ కంగారు పడే స్టేజ్ నుంచి పక్కకు వెళ్ళింది. నేను కొంత క్లోజ్ గా ట్రాక్ చేస్తున్నది ఏదైనా ఒక సీరియస్ అప్డేట్ గా రావడానికి ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నది అయితే రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్. రష్యాని చాలా బలంగానే రీసెంట్ గా యుక్రెయిన్ వాళ్ళు కొట్టారు, మరి దానికి ప్రతిఘటిస్తారు కదా రష్యా వాళ్ళు కూడా, స్ట్రాంగ్ గానే పనిష్ చేస్తారు యుక్రెయిన్ ని అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఏ రకంగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ అన్నది కాలం డిసైడ్ చేస్తుంది. ఇది ఒక్కటే గ్లోబల్ గా జియో పొలిటికల్ గా మార్కెట్స్ కి ఆపోజిట్ సైడ్ టర్న్ అవుతూ ఎవాల్వ్ అవుతున్న జియో పొలిటికల్ టెన్షన్. బట్ అది మన మార్కెట్స్ ని పెద్దగా డిస్టర్బ్ చేస్తుందా అంటే నేనైతే కాదని అనుకుంటాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఆర్సీబీ వాళ్ళు ఆఫ్టర్ 18 years ఈసారి మ్యాచ్ ని గెలిచారు కదా. ఈ సాలా కప్ నమదే అని ప్రతి ఇయర్ కూడా ఈసారి మాదే కప్ అనేలా చెప్తూ లాయల్ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ గా వెయిట్ చేస్తూ వచ్చారు. ఫైనల్లీ ఆ మూమెంట్ అయితే అరైజ్ అయింది. కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ టీమ్. బట్ ఇది ఒకటి చెప్పడానికి మాత్రమే కాదు నేను ఈ టాపిక్ తీసుకుంది. విజయ్ మాల్యా ఒకప్పటి ఈ ఆర్సీబీ ఓనర్ 18 years తర్వాత వాళ్ళ టీం కప్ గెలవడం చాలా ఆనందంగా ఉందని, తను చాలా స్ట్రాటజిక్ గా విరాట్ కోహ్లీని, క్రిస్ గెయిల్ ని, ఏబీ డివిలియర్స్ ని వీళ్ళందరినీ సెలెక్ట్ చేశారని, వాళ్ళందరూ కూడా టీం ని చాలా మంచిగా నడిపించారని అప్రిషియేట్ చేస్తూ ట్వీట్స్ అయితే వేశారు. చాలా ఎక్కువ రీచ్ వెళ్ళింది. ఎందుకు రీచ్ వెళ్ళిందంటే తను వేసిన ట్వీట్ కి కామెంట్ సెక్షన్ లో మీరు ఎప్పుడు డబ్బులు తిరిగి కడతారు, ఎస్బీఐ మీకోసం వెయిట్ చేస్తుంది, తిరిగి రండి, బ్యాంక్స్ కి కట్టాల్సిన డబ్బులను విజయ్ మాల్యా కట్టకుండా మర్చిపోయి క్రికెట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారనేలా పోస్టులు పెడుతూ, ఇంకా ఏకంగా ఎస్బీఐ వాళ్ళే తనకి ట్వీట్ లో రిప్లైగా సర్ కమ్ టు ఇండియా వి విల్ సెలబ్రేట్ టుగెదర్ అనే ఫేక్ ట్వీట్ కూడా వైరల్ గా సర్క్యులేట్ అవుతూ ఉంది.
ఇంతకీ మీరు ఫస్ట్ ఆర్సీబీ వాళ్ళ బ్యాటింగ్ అయ్యాక ఈ స్కోర్ చూసి ఆర్సీబీ వాళ్ళే గెలుస్తారని ఇలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఆర్సీబీ ఫ్యాన్స్ ని అడుగుతున్నాను. నేను యూజువల్ గా అంత రెగ్యులర్ గా స్ట్రాంగ్ గా క్రికెట్ ని ఫాలో అవ్వను, బట్ నేను ఈ స్కోర్ చూసిన తర్వాత మాత్రం ఈసారి కూడా కష్టమే అనేలా నాకు అనిపించింది. కానీ ఫైనల్లీ ఆర్సీబీ వాళ్ళు స్ట్రాంగ్ గా టీమ్ వర్క్ చేసి ఈసారి కప్ నైతే గెలిచారు. అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ ఆర్సీబీ టీమ్. నెక్స్ట్ బ్లాక్ డీల్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఆప్టస్ వాల్యూలో ప్రమోటర్స్ రిలేటెడ్ గా వాటా నమ్ముతున్నారు అనుకున్నావా? దాన్ని కొన్నది ఎవరో కూడా మీరు స్క్రీన్ మీద గమనిస్తే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు వాటా అనుకుంటున్నారు. బట్ ప్రమోటర్స్ కొంత ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గాను కియా కార్పొరేషన్ అండ్ హ్యుండై మోటార్ కంపెనీ వాళ్ళు వాటానైతే ఎగ్జిట్ అయ్యారు. అండ్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా బిగ్ సెల్లింగ్ నిన్న మనకి కనిపిస్తుంది క్లియర్ గా బ్లాక్ డీల్ లో. జింకా లాజిస్టిక్స్ లో కూడా కన్సిడరబుల్ పోర్షన్ నిన్న బ్లాక్ డీల్ లో సేల్ జరగడం జరిగింది. ఇది నిన్న ఏ స్టాక్ లో ఎవరెవరు అమ్మారు, ఎవరెవరు కొన్నారు, ఎంత క్వాంటిటీ, ఏ ప్రైస్ అనేదంతా మీకు స్క్రీన్ మీద ఉంది కదా. ఇవాళ కూడా ఇలాంటి బ్లాక్స్ జరిగాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ ఉంది కదా, రీసెంట్ గా డీమర్జ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఎంటిటీగా ఉంది కదా, దీంట్లో ఫ్లిప్కార్ట్ వాళ్ళకుంటున్న ఎంటైర్ వాటాను అమ్మేశారు. 6% వాటా దగ్గరగా అమ్మేశారు. 7.6 crore షేర్స్ దగ్గరగా ఇవాళ బ్లాక్ డీల్ లో ట్రేడ్ అయ్యాయి విత్ ద ప్రైస్ ఆఫ్ 81 rupees పర్ షేర్. వాళ్ళు పెట్టిన ఫ్లోర్ ప్రైస్ 79 rupees 50 paise, బట్ ఇవాళ ట్రేడ్ అయింది మాత్రం 81 rupees కి యావరేజ్ గా 617 crores దగ్గరగా దీని ద్వారా రైజ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నించారు. సో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ ఇవాళ 10% దగ్గరగా పడ్డానికి ప్రధానమైన కారణం ఫ్లిప్కార్ట్ వాళ్ళు వాళ్ళ వాటాని అమ్మడమే. మరి ఎవరు కొన్నారనేది నెక్స్ట్ డే తెలుస్తుంది మనకి, వాళ్ళ నైట్ అప్డేట్ అవుతుంది కాబట్టి. అలాగే లైఫ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ కి టెక్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే ఇండిజీన్ ఉంది కదా, వీళ్ళ రిలేటెడ్ గా కూడా కార్లైల్ వాళ్ళు ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్ ఈ కంపెనీలో సుమారుగా 10% దగ్గరగా వాటా ఉంది. ఆ మొత్తం వాటాను అమ్మేస్తున్నారు. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ నుంచి 6% దగ్గరగా డిస్కౌంట్ పెడుతూ 580 rupees పర్ షేర్ లెక్కన 2,44 షేర్లు ఈ కంపెనీలో అమ్మేస్తూ ఉండడం, 1420 కోట్ల దగ్గరగా రైజ్ చేస్తూ ఎగ్జిట్ అవుతూ ఉండడం స్టాక్ కి వాళ్ళ పడ్డానికి ప్రధానమైన కారణం. అలాగే టాటా టెక్ లో కూడా ఇవాళ బ్లాక్ డీల్ అయితే జరిగింది. 2.1% దగ్గరగా వాటాని టీపీజీ వాళ్ళు సెల్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఈ టీపీజీ వాళ్ళ దగ్గర రీసెంట్ గా 6% దగ్గరగా వాటా ఉన్నింది. ఏప్రిల్ లో 4% పైగా అమ్మేశారు. ఇప్పుడు చివరిగా మిగిలిన 2% వాటాని అమ్మేస్తున్నారు. ఇలా అమ్మి 634 కోట్లు రైజ్ చేస్తున్నారని, దీనికి వీళ్ళు పెట్టిన ఫ్లోర్ ప్రైస్ 744 rupees, గతంతో క్లోజ్ అయిన ప్రైస్ కి 3% డిస్కౌంట్ ని పెట్టి అమ్ముతున్నారు. యాక్చువల్ గా ఇది ఐపీఓ కి వచ్చిన ప్రైస్ 500, లిస్ట్ అయిన ప్రైస్ 1200, అక్కడి నుంచి పెరిగింది 1400 వరకు, మళ్ళీ అక్కడి నుంచి 600 లెవెల్స్ వరకు పడి, 1400 లెవెల్స్ నుంచి 600 లెవెల్స్ వరకు పడి, మళ్ళీ 740 750 లెవెల్స్ లో అయితే ఉంది. ఒక బిగ్ వోలటాలిటీని టాటా టెక్ ఒక ఇన్వెస్టర్స్ లిస్టింగ్ పాయింట్ నుంచి చూశారు. ఇక్కడతో అయిపోలేదు బ్లాక్ డీల్, ఇంకొకటి ఉంది. ఆల్కెమ్ ల్యాబ్స్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ లో వన్ ఆఫ్ ద ప్రమోటర్ అయిన జయంతి సిన్హా గారు 1.42% దగ్గరగా వాటాని బ్లాక్ డీల్ లో సెల్ చేశారు. 3% డిస్కౌంట్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో పెట్టి సెల్ చేశారు. 4,850 rupees పర్ షేర్ లెక్కన సెల్ చేసి 825 crore దగ్గరగా మార్కెట్స్ నుంచి రైజ్ చేశారని డేటా కనిపిస్తూ ఉంది. సో ఫైనల్ గా చూస్తే 3 బ్లాక్ డీల్స్ జరిగాయి ఇవాళ. మొత్తానికి 3,480 కోట్ల దగ్గరగా ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. సో ఇది ఒకటోసారి ఏం కాదు, రీసెంట్ టైమ్స్ లో పదే పదే హ్యూజ్ ఎగ్జిట్లు అయితే జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, ప్రమోటర్స్ దగ్గర నుంచి, ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి. ఇది సరిపోవట్లేదా అంటే దీంతో పాటు ఐపీఓలు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో బలంగా వస్తున్నాయి. వీటన్నిటితో మార్కెట్ లో ఉంటున్న లిక్విడిటీ మాత్రం మెయిన్ మార్కెట్ లోకి ఫ్లో అవ్వకుండా ఈ డీల్స్ అన్నిటిని సాటిస్ఫై చేయడానికి మార్కెట్స్ కూడా రేంజ్ బౌండ్ లోకి వెళ్ళిపోతున్నాయి. బికాస్ ఇవన్నీ కొంటున్న ఇన్వెస్టర్స్ ఫ్రెష్ గా ఉంటున్న క్యాపిటల్ తోనే కొనరు కదా, ఆల్రెడీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా సెల్ చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఐపీఓస్ లో కూడా అలానే డబ్బులు వెళ్తుంది కాబట్టి, ఇంత హెవీ సప్లై ఉంటున్నప్పుడు మార్కెట్స్ లో ఇలాంటి రేంజ్ బౌండ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్పార్క్ షేర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది సన్ ఫార్మాకి సంబంధించిన R&D ఆర్మ్ అన్నమాట. వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఏదైనా మాలిక్యూల్ బయటకు వచ్చింది అనుకోండి, త్రూ సన్ ఫార్మా డ్రగ్ ని వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు. సో ఏదైనా ఒక పర్టికులర్ డ్రగ్ రీసెర్చ్ లో ఉన్నది హిట్ అయితే వీళ్ళకి చాలా మంచి లాభం వస్తుంది, ఫ్లాప్ అయితే అలాంటి నష్టం వస్తుంది. కాబట్టి ఇవాళ స్టాక్ 20% దగ్గరగా పడింది. రీజన్ ఇక్కడ మీరు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఒక హెడ్లైన్స్ లో గమనించవచ్చు. వీళ్ళకి సంబంధించిన ఒక కీ డ్రగ్ సోరియాసిస్ అని అంటున్నారు, కానీ ఓన్లీ సోరియాసిస్ కాదు, డెర్మటైటిస్ రిలేటెడ్ గా కూడా యూజ్ అయ్యే SCD-044 డ్రగ్ రిలేటెడ్ గా అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్ గా లేదని, అండ్ ఫర్దర్ ఒక ట్రయల్స్ ని కూడా చేయాలనుకోవట్లేదని సన్ ఫార్మా వాళ్ళు phase 2 క్లినికల్ ట్రయల్స్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే చేశారు. సో ఇమీడియట్ గా అక్కడ స్టడీని ఆపేస్తున్నారు అని చెప్తూ ఉండడం, జస్ట్ ఈ డ్రగ్ నెక్స్ట్ క్వార్టర్ లో ఫైనలైజ్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ తో 70% దగ్గరగా పెరిగింది కంపెనీ. బట్ ఆ డ్రగ్ అసలు లేదికా అనేలా చెప్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ 20% దగ్గరగా పడ్డానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు పోయింది SCD-044 అండర్ ఇన్వెస్టిగేషన్ phase 2 లో ఉన్న డ్రగ్. ఇంకా ఒక 2 డ్రగ్లు ఉన్నాయి అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నవి, డిఫరెంట్ క్లినికల్ ఫేజెస్ లో ఉంటున్నవి. SCD-152
153, SBO 154 ఈ రెండు ఉన్నాయి. మరి వీటి రిలేటెడ్ గా ఎలాంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో చూడాలి. ఈ రెండు కానీ హిట్ అవుతుంటే ఇన్వెస్టర్స్ కి కొంత రిలీఫ్ ఉంటుంది. ఇవి కూడా ఫ్లాప్ అయితే మాత్రం బిగ్ ఇంపాక్ట్ స్టాక్ ఒక నెంబర్స్ అండ్ ఫ్యూచర్ వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా పడుతుంది అన్నది ఇన్వెస్టర్స్ మైండ్ లో పెట్టుకొని పడింది కదా అని ఎంటర్ అవుతుంటే ఆలోచించాలి. వీటిలో ఏంటంటే చాలా ఎక్కువ వోల్టాలిటీ ఉంటుంది. బేస్డ్ ఆన్ దేర్ అప్డేట్స్, జస్ట్ ఒక అప్డేట్ తో స్టాక్ 50-60% పెరిగిపోతుంది. మళ్ళీ అలాంటిది ఏం లేదు. రీసెర్చ్ రిలేటెడ్ గా అంత రిజల్ట్ స్ట్రాంగ్ గా లేవు. ఆర్డర్ ఇప్పుడు వచ్చినట్టు క్యాన్సిల్ చేస్తున్నారు రీసెర్చ్, ఇంకా కొనసాగించరనగానే మళ్ళీ అలానే పడుతూ ఉంటుంది. గతంలో ఈ స్టాక్ రిలేటెడ్ గా ఉన్న వోల్టాలిటీ కూడా మీకు కళ్ళ ముందు పెడుతున్నాను. అండ్ అలాగే స్టార్టింగ్ లో మీకు ఇమేజ్ చూపించాను కదా, ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా హ్యుండై, కియా వాళ్ళు వాటా నమ్మేశారని. బట్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా అమ్మిన వాళ్ళ పేరు ఏ బాస్క్యూ ఇన్వెస్ట్మెంట్స్ అని కనిపిస్తుందా? ఇది కార్లెల్ వాళ్ళు అమ్మింది ఇప్పుడు 41 crore షేర్స్ దగ్గరగా అమ్మారు. నియర్లీ 3% వాటా. బట్ దీని తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఇంకా 3.1% దగ్గరగా వాటా ఉంది. సో అది కూడా అమ్మే అవకాశం ఉంది ఒకవేళ కమింగ్ టైమ్స్ లో వాళ్ళకి నచ్చకపోతే. అండ్ అడ్వెంట్ వాళ్ళ దగ్గర కూడా ఇంకొక 10% వాటా ఉంది. వాళ్ళు కూడా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్, వాళ్ళు కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్టర్స్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి కంప్లీట్ గా స్టేక్ బయటకు వచ్చేస్తేనే సప్లై ఓవర్ హ్యాంగ్ పోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ స్టాక్స్ తో కొంత జాగ్రత్త. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ గా సేల్స్ 30% దగ్గరగా పడ్డాయనేలా లాస్ట్ 14 days డేటాని లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 30% దగ్గరగా డ్రాప్ ఉందనేలా IBJI వాళ్ళు, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. రీసెంట్ గా గోల్డ్ ప్రైస్ లో ఎక్కువ వోలటాలిటీ ఉంది కదా, దాంతో కొంత సెటిల్ అయ్యాక పడుతుందేమో, పడ్డాక కొందామేమో గోల్డ్ అని. అక్షయ తృతీయ నుంచి కూడా పెద్దగా యాక్టివిటీ గోల్డ్ రిలేటెడ్ గా కనిపించలేదని. యావరేజ్ సేల్స్ గోల్డ్ ఒకప్పుడు 2300 kgs దగ్గరగా ఉంటే ఇప్పుడు 1600 kgsకి డిప్ అయిందని అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. సో గోల్డ్ జ్యువెలరీ సేల్స్ పడితే మరి జ్యువెలరీ స్టాక్స్ కూడా అది మంచిది కాదు. కాబట్టి జ్యువెలరీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా నియర్ టర్మ్ లో వీక్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ BSNL అండ్ MTNL కి సంబంధించిన అసెట్స్ ని అమ్మడానికి ప్రయత్నిస్తుందనేలా MDTV ప్రాఫిట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్లు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో నాకు అప్డేట్స్ అయితే కనిపించాయి. బట్ దాని కింద కామెంట్ చూడండి, 15 साल से यही सुन रहा है అన్నారు. అంటే 15 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారని. అది నిజమే, చాలా టైం బ్యాక్ నుంచి ఇదే మాట. ఇలా మాట వచ్చిన ప్రతిసారి MTNL స్టాక్ పెరిగిపోతూ ఉంటుంది. బట్ తీసుకోవడానికి ఇన్వెస్టర్స్ కూడా స్ట్రాంగ్ గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. BSNL ని MTNL ని రివైవ్ చేయగలిగే స్కోప్ గవర్నమెంట్ కుంది, కానీ చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయాలి. ఫైనలీ HDB ఫైనాన్షియల్స్, HDFC బ్యాంక్ ఒక సబ్సిడరీ ఒక IPO సెబీ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. 12,500 కోట్ల IPO గా మార్కెట్ లోకి రాబోతుంది. 7 years తర్వాత HDFC ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న IPO ఇది. 12,500 కోట్లలో 2,500 కోట్లు NBFC కి వెళ్తుంది, 10,000 కోట్లేమో వాటా ఉండి అమ్మేస్తున్న ఇన్వెస్టర్స్ కి వెళ్తుంది. ఇందులో 94% దగ్గరగా వాటాని HDFC బ్యాంక్ వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది యాజ్ IPO గా చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు ఏ NBFC ఇంత సైజ్ లో రాలేదు. అండ్ ఇది నేను గతంలో కూడా చెప్పాను, ఎవరైనా షేర్ హోల్డర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ కంపెనీకి, ఈ పర్టికులర్ HDB ఫైనాన్షియల్ కంపెనీకి దెన్ HDFC బ్యాంక్ కు సంబంధించిన ఒక్క షేర్ అయినా మన డిమాట్ అకౌంట్ లో ఉండాలని, సో దట్ షేర్ హోల్డర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం వీళ్ళు ప్రొవైడ్ చేస్తే మనకు వస్తుంది. కానీ ఇది చాలా పెద్ద IPOనే, చిన్న IPO ఏం కాదు. బట్ స్టిల్ షేర్ హోల్డర్ కేటగిరీ కోసం చూస్తుంటే మీ దగ్గర HDFC బ్యాంక్ షేర్ ఒక్కటైనా వీళ్ళు చెప్పిన రికార్డ్ డేట్ లోపు ఉంటే షేర్ హోల్డర్ కేటగిరీలో మీరు IPO అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ నేనే అప్లై చేయాలనుకుంటే ముందుగానే ఒక షేర్ కొనిపెట్టి ఉంచుకుంటాను. రికార్డ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అండ్ ఏ డేట్ నాది వాళ్ళు రికార్డ్ డేట్ అని పెట్టుకుంటారో తెలియదు, కాబట్టి ముందే కొని పెట్టుకొని ఉండాలి ఒక షేర్. బికాస్ ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా అట్రాక్టివ్ గా వస్తున్నారు అనిపించినప్పుడు, డిమాండ్ పెరిగినప్పుడు అప్పుడు కొందామంటే అవ్వదు. లేదా అసలు ఈ IPO ఇంట్రెస్ట్ లేదంటే కంప్లీట్ గా వదిలేయచ్చు. సో ఈ HDB ఫైనాన్షియల్ ఒక పేరెంట్ కంపెనీ HDFC బ్యాంక్. నెక్స్ట్ టెక్నో ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి రైల్టెల్ కార్పొరేషన్ దగ్గర నుంచి 10 మెగావాట్ డేటా సెంటర్ రిలేటెడ్ గా డెవలప్ చేయాల్సిందిగా రైల్టెల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ లభించిందని. నోయిడాలో ఈ డేటా సెంటర్స్ ని డిజైన్ చేయడం, బిల్డ్ చేయడం, ఫైనాన్స్ అండ్ ఆపరేట్ చేయడంలో వీళ్ళు చూసుకుంటారని 30-year రెవెన్యూ షేరింగ్ మోడల్ లో వీళ్ళకి ఆర్డర్ గెలుచుకున్నట్టు. నెక్స్ట్ ఇది 2 phases లో 5 మెగావాట్ ఒకసారి, 5 మెగావాట్ ఒకసారి. నెక్స్ట్ 1.5 to 3 years లో ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా టెక్నో ఎలక్ట్రిక్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. ప్రాబబుల్లీ ఈ రీజన్ తోనే స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ PI ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. PI ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేస్తున్న పైరాక్సా సల్ఫోన్ మాలిక్యూల్ రిలేటెడ్ గా మేజర్ కస్టమర్ అయిన కుమియాయ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ గైడెన్స్ ని, ఇయర్ ఎండ్ గైడెన్స్ అక్టోబర్ 2025 వాళ్ళకి ఇయర్ ఎండ్ అవుతుంది, ఆ గైడెన్స్ ని వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. రెవెన్యూ 9%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 34% దగ్గరగా రివిజన్ వాళ్ళ ఇయర్ ఎండ్ ప్రాఫిట్స్ రిలేటెడ్ గా రెవెన్యూ పరంగా చేస్తూ ఉండడం. కస్టమర్ అయిన కుమియాయ్ వాళ్ళు గ్రో అవుతున్నారంటే మరి ఆ కస్టమర్ కి రా మెటీరియల్ సప్లై చేసిన PI ఇండస్ట్రీస్ కూడా మంచిగా లాభం పొందుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ కి వాళ్ళ పెరిగింది. వీళ్ళకి సంబంధించిన ఏ మాలిక్యూల్స్ కి ఏ కస్టమర్స్ ఉన్నారనేది కూడా, అండ్ ఆ మాలిక్యూల్ ఏం చేస్తుంది, హెర్బిసైడ్ ఫంగిసైడ్ అనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించవచ్చు. నెక్స్ట్ BEL వాళ్ళకి 537 crores విలువ చేసే ఆర్డర్ వీళ్ళ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా లభించిందని, ఆల్రెడీ లభించిన ఆర్డర్ కి ఇది అడిషనల్ ఆర్డర్ అని ఇలా BEL వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్
నెక్స్ట్ హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకోవాలి. idrw.org లో ఆ వెబ్సైట్ లో హెచ్ఏఎల్ కి అండ్ జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళకి నెగోసియేషన్ సరిగా కుదరట్లేదని, కాబట్టి GE414 ఇంజన్స్ ప్రొడక్షన్ హెచ్ఏఎల్ దగ్గర జరగదని, అది ఆగుతుందని, అండ్ హెచ్ఏఎల్ వాళ్ళు కూడా ఇంకొక ఇంజిన్ మ్యానుఫాక్చరర్స్ తో డిస్కషన్ లో ఉన్నారనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. కానీ దీని రిలేటెడ్ గా హెచ్ఏఎల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ లోకల్ ప్రొడక్షన్ GE414 రిలేటెడ్ గా జరగదని ఏదైతే మీకు idrw.org లో కనిపించిందో అవి ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అండ్ మిస్లీడింగ్ అని, ప్రెసెంట్ GE వాళ్ళతో జనరల్ ఎలక్ట్రిక్ వాళ్ళతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మేము ఇంకెవరితోనూ టాక్స్ లో లేవు, యాజ్ ఇట్ ఈస్ గా బిజినెస్ రిలేటెడ్ గా ముందుకు వెళ్తున్నాం అనేలా హెచ్ఏఎల్ వాళ్ళు స్టేట్మెంట్స్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ రాజేష్ పవర్ వాళ్ళు MGVCL కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా L1 బిడ్డర్ గా నిలిచారు. మధ్య గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ MGVCL అంటే వాళ్ళకి సంబంధించి MVCC సప్లై రిలేటెడ్ గా మీడియం వోల్టేజ్ కవర్డ్ కండక్టర్ రిలేటెడ్ గా వర్క్స్ కి వీళ్ళని సెలెక్ట్ చేసినట్లు, ఇలా కాంట్రాక్ట్ ని గెలుచుకున్నట్లు రాజేష్ పవర్ వాళ్ళైతే చెప్పారు. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియాకి సంబంధించిన ఫస్ట్ షిప్ బిల్డింగ్ కంపెనీ పోలార్ రీసెర్చ్ వెజల్ ని బిల్డ్ చేయబోతుంది. అది మన ఇండియాలో నార్వేకి సంబంధించిన కోంగ్స్బర్గ్ వాళ్ళతో MOU ని GRSE వాళ్ళు కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా ఫస్ట్ పోలార్ రీసెర్చ్ వెజల్ ని GRSE వాళ్ళు కోల్కతాలో బిల్డ్ చేయబోతున్నారని అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ ఇంతలా మూవ్ అవడానికి ప్రధానమైన కారణం. ఈ డీల్ వాల్యూ ఎంతో బయట పెట్టలేదు, కానీ గ్లోబల్ గా దట్టు నార్వే వాళ్ళకి సంబంధించి వాళ్ళ రీసెర్చ్ లో వాడే వెజల్ ని మన ఇండియాకి సంబంధించిన షిప్ బిల్డింగ్ కంపెనీ తయారు చేస్తుంది అనడం, అండ్ మన మినిస్టర్ కూడా నార్వేయన్ ఇన్వెస్టర్స్ కి ఈ షిప్ బిల్డింగ్ స్పేస్ లో అట్రాక్ట్ చేస్తూ $2.9 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేసేలా ప్రయత్నిస్తుండడం కూడా ఈ స్పేస్ మొత్తంలో కూడా ఇవాళ ట్రాక్షన్ అయితే కనిపించింది. నెక్స్ట్ IEX వాళ్ళు వాళ్ళ మార్కెట్ డేటాని రిలీజ్ చేస్తున్నారు. మే మంత్ పరంగా టోటల్ వాల్యూమ్స్ 14% ఇంప్రూవ్ అవుతున్నాయి, బట్ ఇది ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోనే. వెరస్ గ్రీన్ మార్కెట్, REC మార్కెట్ అండ్ RTM కూడా రికార్డ్ హైస్ అయితే హిట్ చేస్తుంది. ఓవరాల్ ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలో డేటానే వీళ్ళు మే మంత్ పరంగా రిపోర్ట్ చేశారు. బట్ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ డేటాని వీళ్ళు పోస్ట్ చేస్తున్న స్టాక్ లో అది పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వలేదు, బికాస్ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా మార్కెట్ భయపడుతూ ఉంది కాబట్టి. గుడ్ నెంబర్స్ వచ్చాయి, రీసెంట్ డేటా అంతా చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ మే లాస్ట్ వీక్ లో మనకి మాన్సూన్స్ వచ్చాయా, అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ పవర్ రిలేటెడ్ గా గ్రోత్ రిలేటెడ్ గా పవర్ ట్రేడింగ్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ ని కొంత ఇంపాక్ట్ అయితే చేసింది. కానీ ఓవరాల్ రీసెంట్ టైమ్స్ లో IEX యొక్క పర్ఫార్మెన్స్ ఫండమెంటల్ గా బానే ఉంది. యాంజియోటెన్సిన్ 2 రిలేటెడ్ గా ఇంజెక్షన్ రిలేటెడ్ గా గ్లాండ్ ఫార్మా వాళ్ళకి US FDA అప్రూవల్ అయితే లభించింది. ఇది బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ గా యూస్ చేసే డ్రగ్, అండ్ ఇది US మార్కెట్ $58 మిలియన్. దీని పరంగా అప్రూవల్ రావడం అనేది గ్లాండ్ ఫార్మా ఒక బిజినెస్ ని పెంచుతుంది. నెక్స్ట్ ప్రాజ్ రిలేటెడ్ గా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ పరంగా ఇంపార్టెంట్ అప్డేట్ ప్రాజ్ నుంచి కనిపిస్తుంది. ప్రాజ్ IATA వాళ్ళు అండ్ ISMA వాళ్ళు, IATA అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ISMA అంటే ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్, వీళ్ళిద్దరూ కలిసి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ రిలేటెడ్ గా చేతులు కలుపుతున్నట్టు, షుగర్ కేన్ డెరైవ్డ్ జెట్ ఫ్యూయల్ ETJ పాత్వే రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో లెండింగ్ టార్గెట్స్ 2027 కి 1%, 2028 కి 2% ఇండియా యొక్క టార్గెట్స్ కి అచీవ్ అయ్యేలా ప్రాజ్ వాళ్ళతో హ్యాండ్స్ కలిపినట్లు IATA అండ్ ISMA వాళ్ళైతే అప్డేట్స్ చేశారు. ఆల్రెడీ ప్రాజ్ వాళ్ళకి సంబంధించిన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ డెమో ప్లాంట్ అనేది పూణేలో ఆపరేషనల్ లో ఉంది. సో ఇంకొక బిజినెస్ సెగ్మెంట్ సైడ్ ప్రాజ్ రిలేటెడ్ గా ఆపర్చునిటీస్ అరైజ్ అయ్యే స్కోప్ మనకి ఒక సెగ్మెంట్ లో మంచిగా కనిపిస్తూ ఉంది. అశోక్ లీలాండ్ వాళ్ళకి 183 crore 80 lakhs విలువ చేసే ఆర్డర్ తమిళనాడు గవర్నమెంట్ నుంచి 543 BS6 డీజిల్ చాసిస్ అండ్ ఫుల్లీ బిల్ట్ బసెస్ రిలేటెడ్ గా లభించిందని, ఇయర్ డిసెంబర్ 2025 లోపు దీన్ని సప్లై చేయాలనేలా అశోక్ లీలాండ్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి అగైనెస్ట్ గా NCLT లో ఒక ఆర్డర్ నడుస్తూ వచ్చింది కదా, ఆ ఆర్డర్ ని వీళ్ళు NCLAT కి వెళ్లి సస్పెండ్ అయితే చేయించుకున్నారు. దీంతోనే స్టాక్ ఇవాళ 11% దగ్గరగా పెరిగింది. 2022లో వీళ్ళకి అగైనెస్ట్ గా IDBI ట్రస్టీషిప్ వాళ్ళు ఫైల్ చేసిన ఇన్సాల్వెన్సీని వీళ్ళ హైయర్ అపీలేట్ కి వెళ్లి సస్పెండ్ చేయించుకుంటుండడం, వీళ్ళ రిలేటెడ్ గా మేజర్ అన్సర్టనిటీ క్లియర్ అవుతుండడమే స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.